ఒకప్పుడు ఇశ్రాయేలులో దేవుడు అత్యంత జ్ఞానిని, ఘనతవంతుడైన రాజును లేపాడు, సొలొమోను. అతడు దావీదు కుమారుడు. తన జీవిత ప్రారంభంలో దేవుని పట్ల భయభక్తులతో నిండిపోయి ఉండేవాడు. దేవుడు అతనికి అపారమైన జ్ఞానం, సంపద, గౌరవం ఇచ్చాడు. సొలొమోను యెహోవా మందిరాన్ని అద్భుతంగా నిర్మించాడు. ప్రపంచమంతా అతని జ్ఞానానికి ఆశ్చర్యపోయింది. కాని కాలక్రమంలో సొలొమోను జీవితంలో పాపపు చెద మొదలైంది. దేవుడు చెప్పినట్టు అన్య దేశపు స్త్రీలతో కలవకూడదు అన్న మాటను అతను పట్టించుకోలేదు. శాంతి కోసం రాజ్య విస్తారానికి అన్యరాజుల కుమార్తెలను వివాహం చేసుకున్నాడు. ఆ స్త్రీలు తమ దేవతలను కూడా సొలొమోను ఇంట్లోకి తీసుకువచ్చారు. ముందు దేవుని మందిరం కట్టించిన సొలొమోను ఇప్పుడు అన్య దేవతల కోసం గుడులు కట్టించాడు. ఒక చెట్టు బయటికి బలంగా కనిపించిన లోపల చెద పట్టి కూలిపోతుంది కదా, అలానే సొలొమోను బయటికి మహారాజు, కానీ లోపల పాపంతో కుళ్ళిపోయాడు. దేవుడు 2 సార్లు హెచ్చరించినా అతను మారలేదు. చివరికి దేవుడు అతని రాజ్యాన్ని చీల్చి శత్రువులను లేపాడు. సొలొమోను జీవితం మనకు చెబుతున్న పాఠం: దేవుని ఆశీర్వాదం మన పాపం కొనసాగించడానికి కాదు, ఆయనను ఘనపరచడానికి. మనలో పాపపు చెద పెరుగుతున్నట్లయితే వెంటనే దేవుని ముందుకు వెళ్లి పశ్చాత్తాపపడాలి. దేవుడు క్షమించి మనలను కొత్త జీవితానికి నిలబెడతాడు. ముగింపు సందేశం: ప్రారంభం అద్భుతమైన, ముగింపు అధ్వానం కాకుండా జాగ్రత్త పడుదాం. దేవుడు మనకు ఇచ్చిన ఆశీర్వాదాలను పవిత్రంగా ఉంచుదాం. ఈ వాక్యం మీ హృదయాన్ని తాకిందా? అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దేవుని వాక్యాన్ని మరెందరికీ చేరవేయండి.